BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యాంశంగా తీసుకున్న అంశాల్లో ఒక కీలకమైనటువంటిది అమరావతి. అమరావతిని నెక్స్ట్ ఆయన నారాయణ పర్యవేక్షిస్తూ ఉన్నారు, దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు, జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉన్నాయి. అమరావతికి ఎంత కావాలి ఏంటి అనేది ఎస్టిమేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంత తర్వాత చెన్నై, హైదరాబాద్ నుంచి ఐఐటి బృందాలు వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ స్టిల్ టుడే, మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన బొత్స సత్యనారాయణ మా స్టాండ్ విశాఖ రాజధాని అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక కీలకమైనటువంటి సలహాదారుగా పనిచేసినటువంటి అజయ్ కల్లం, మాజీ ఐఏఎస్, ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి నాట్ సూటబుల్ క్యాపిటల్ కట్టడానికి, కన్స్ట్రక్షన్స్ కట్టడానికి నాట్ సూటబుల్, అది కట్టడానికి ఇంకా లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, పైన ఎంత మనం కన్స్ట్రక్షన్ చేస్తాం అంత లోపలికి వేయాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రైతులు కాదు, వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆ కోణంలోనే వాళ్ళు చూస్తున్నారు అని ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ అదే స్టాండ్ మీద మాట్లాడుతుందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? దుష్ప్రచారం చేయడం వాళ్ళ నైజం, దాన్ని మేమేం చేయలేం. ఫస్ట్ సరే, ఆల్రెడీ ఒకసారి నమ్మారు ప్రజలు, అవకాశం ఇచ్చారు అని అనుకున్నాను. నేనేమంటానంటే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. మీరు ఇచ్చారు కదా. ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలు నమ్మారు, పోనీ అనుకుందాం. నమ్మేమనుకున్నారు, సరే ఏదో ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు. మరి ఏమైంది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నారు కదా. మరి ఏం చేస్తారు? ఎక్కడ పోయాడు అప్పుడు బొత్స సత్యనారాయణ? ఎక్కడ పోయాడు? కనీసం 3 రాజధానుల బిల్లు కూడా ప్రాపర్గా డ్రాఫ్ట్ చేయడం రానటువంటి సలహాదారులు ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ముఖ్య ప్రముఖ సలహాదారులు అందరూ లక్షల జీతాలు తీసుకుంటూ అప్పుడు బిల్లు సరిగ్గా డ్రాఫ్ట్ చేశారా? దిశ బిల్లు సరిగ్గా డ్రాఫ్ట్ చేశారా? దిశకు సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్లో వచ్చా వాళ్ళకి? ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎక్కడైనా ఉందా వాళ్ళకి? ఇంకోటి, ఏ సూటబుల్ కాదండి? అమరావతి సూటబుల్ కాదా? డిస్టెన్స్ పరంగా తీసుకున్న, క్లైమేట్ పరంగా తీసుకున్న, ప్లేసింగ్ ఆఫ్ ది ఏరియా పరంగా తీసుకున్నా సరే అమరావతిని మించినటువంటి ప్లేస్ ఒకటి లేదని ఆ రోజున చెప్పలేదా? కన్సర్న్ కమిటీ చెప్పలేదా? ఇంకో విషయం చెప్తున్నాను నేను. నాకు తెలిసి ఉధృతమైనటువంటి వరదల్ని చూసాం, వర్షాలని చూసాం కదా. ఏమన్నా అయిందా అమరావతికి? ఏమన్నా అయిందా? ఈ పనికిమాలిన వెధవలు ఏమన్నారు తెలుసా? మీరు ఇందాకన్న మాట ఏమన్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదన్నారు. స్టిల్ ఈ రోజు కూడా అదే అంటున్నాను, ఐఏఎస్ అధికారి అదే అంటున్నాను. రైతు అనేవాడికి కూడా నువ్వు ఒక గౌరవం ఇవ్వలేనటువంటి వాళ్ళని, సరే వాళ్ళ ఐఏఎస్లు అయితే ఉంది, ఐపీఎస్లు అయితే ఉంది, మంత్రులు అయితే ఉంది, ఇంకోటైతే ఉంది. అన్నం పెట్టే రైతన్నను కూడా అవమానించేటువంటి వాళ్ళని ఇంకేమంటామండి? డూ దే హ్యావ్ ఎనీ స్టాండ్? నాకు ఒక విషయం చెప్పండి, డూ దే హ్యావ్ ఎనీ స్టాండ్? 5 సంవత్సరాలు నువ్వే పోనీ సలహాదారుడిగా పనిచేసావు కదా ఒక రకంగా. ఎక్కడ రాజధాని పెట్టారు మీరు? ఎక్కడ రాజధాని పెట్టారు? కనీసం 5 సంవత్సరాల్లో నా రాజధాని ఇది అని కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు కదా మీరు. ఇంకోటి, మీరు అన్నారు పరుగులు పెట్టి, ఎస్, ఇట్ ఈస్ అవర్ ప్రామిస్ టు పీపుల్. మేము ఇచ్చాం కదా, ప్రజలకు హామీ ఇచ్చాం కదా. అమరావతిని ఒక రాజధానిగా బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా చేస్తామన్నాం, చేసి చూపిస్తామంటున్నాం మేము. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది కదా వైసీపీ. ఓడిపోయినా లేకపోతే ప్రజలు తిరస్కరించిన స్టాండ్లో మార్పు లేకపోవడం అని అంటే అమరావతి మీద ఏంటి? అమరావతి మీద ఏం పెట్టుకున్నారు? కక్ష. అమరావతి మీద మాత్రమే కక్ష కాదు గోపి గారు, ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష వాళ్ళకి, ఆంధ్ర ప్రజల మీద కక్ష వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని. జ్యోత్స్న గారు, మీరు ఇంత మాట మాట్లాడుతున్నారు. ఎస్, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వినాశనం చూసిన తర్వాత ఎవరైనా ఇదే చెప్తారు. ఈవెన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత విషయం కక్కుతున్నారండి ఒక్కొక్కడు అక్కడ కూర్చున్నవాడు. నీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే విషయం కక్కుతావు నువ్వు. సద్విమర్శలు చెయ్యి, ఎవరు కాదండు. ఇప్పుడు మేము వేరే రాష్ట్రాల్లో ఉన్నాం కదా, మేము విమర్శలు చేయట్లేదు అక్కడ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాను నేను. సరే, నీకు అంత కోపంగా ఉంటే చెప్పు, ఎక్కడ తప్పవుతుందో చెప్పు. ఏమీ లేదే. అరే, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఒకళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకే వీళ్ళు ట్యాగులు చేసేసి అవసరం లేదు మీరు రాకండి రాష్ట్రానికి అంటాడా? కడుపుగా అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు ఒక్కొక్కడు అక్కడ కూర్చున్నవాడు? రాష్ట్ర పరంగా బజార్కి ఇడ్చారా లేదా? ఒకడు గోరంట్ల మాధవ్, ఇంకోటి అనంతబాబు, ఇంకోటి ఒక్కొక్కడు లిస్టు తీస్తే ఇంత లిస్ట్ వెళ్తుంది ఒక్కొక్కడు.
పనికి మాలిన విధవులు. నేను అడుగుదాం అనుకుంటున్నా, మీరు మాట్లాడతారో లేదో అని నేను ఆ ఆహా, విషయాన్ని నేనే అడగలేదు. బియాండ్ దిస్ నేను మాట్లాడినండి. ఉమ్, అది నా స్థాయిని కూడా తగ్గించేస్తుంది అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే. ఉమ్, కానీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసిన మంచిని నాకు ఒకటి చూపించండి. రాష్ట్రం మీద వాళ్ళకి కక్ష కాకపోతే రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనగా జరుగుతుందంటే ఏడుస్తారే. వీళ్ళకి ఎలా ఉండాలి తెలుసా అండి? రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఉంది కదా, ఉపాధి ఉండకూడదు, ఉద్యోగ కల్పన ఉండకూడదు, ఇండస్ట్రీస్ రాకూడదు, రాష్ట్ర యువత అసలు ఏమీ అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో మద్యానికి గంజాయికి బానిసైపోయి లిటరల్గా కూడా అసలు వాళ్ళు అలా అలా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారైపోవాలి. అప్పుడు వీళ్ళు ఒక్కొక్కడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ భూ కబ్జాలు చేసుకుంటూ అది వాళ్ళు ఇంకా అదొక వింత ప్రపంచంలో ఉంటారనమాట. పానికి మాలిన వెధవలు రాష్ట్రం మొత్తం ఆగం చేస్తారు. ఆడబిడ్డలకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జోనే లేదు అసలు. మీరు అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 36 హత్యలు చేశారని నేను అదే చెప్తున్నా. ఎవరా మాట అన్నారు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు లిస్ట్ తీసుకురారా నాయనా అని. పోయి ధర్నాలు చేశారు కదండి. దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఆహ్వానించాం, వచ్చిన వాళ్ళ వరకు మాకు మద్దతు పలికారనంటూ. మన గోపి గారు ఎంతమంది అండి? 36 మంది. సార్ మీ దగ్గర లిస్ట్ ఉందా? నా ఇచ్చాడా దగ్గర జగన్మోహన్ రెడ్డి? ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? లేదు. అడగండి సరే సార్. ఎందుకంటే అడిగారు అనుకోండి, సారీ టైం అయిపోతుంది వెళ్ళిపోతా, సారీ టైం అయిపోయింది వెళ్ళిపోతా. అదే మీరు ఇంగ్లీష్లో అడిగారు అనుకోండి, ఇట్స్ అ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, నేను కాదండి, రాష్ట్ర హోంశాఖ మంత్రులు అడిగారు, అనిత గారు అడిగారు, సాక్షాత్తు అసెంబ్లీలో అడిగారు. నువ్వు పులివెందుల ఎమ్మెల్యే కాదు, నువ్వు పోనీ ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు నీకు, పాపం అయ్యో పాపం, కానీ ఎమ్మెల్యే కదా నువ్వు. శాసనసభలో మరి సాక్షాత్తు హోంశాఖ మంత్రి అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకంటే నువ్వే కదా ప్రెస్ ముందర నిలబడి మాట్లాడావు కదా. మరి మీలాంటి ఉత్సాహం ఉన్నటువంటి జర్నలిస్ట్ కొంతమంది సార్ ఆ లిస్ట్ ఇవ్వండి సార్ అన్నాడు. ఏమన్నాడండి? వెళ్ళిపోయాడా లేదా అక్కడి నుంచి? ఇప్పటివరకు పోనీ మీకు ఏమైనా లిస్ట్ వచ్చిందా చెప్పండి. పోనీ మీరు మీరు మీకు అన్ని ఛానల్తో నెట్వర్క్ ఉంటుంది కదా, అన్ని పేపర్లతోటి, ఎవరి దగ్గరగా ఓ లిస్ట్ వచ్చిందో అడగండి. పోనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనో, వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లోనో, ట్విట్టర్ హ్యాండిల్లోనో ఎక్కడన్నా కనీసం ఆ లిస్ట్ పెట్టారా? 2 వ్యక్తులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు 2 వ్యక్తులు కొట్టుకొని గంజాయి మత్తులో ఒకడిని చంపితే దాన్ని రాజకీయ హత్య అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేని ఒప్పుకున్నాడు కదా, దాన్ని రాజకీయ హత్య అన్నాడా లేదా? కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా. సరే పోనీ, నేను సింపుల్గా చెప్పాను, అవునా? పోనీ వెళ్ళాడు, రాజకీయ హత్య అన్నాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళాడు, అసలు పూర్వాపరాలు తెలియదు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు? పథకాల గురించి మాట్లాడాడు. జగనన్న ఉంటే ఇది వచ్చేది, జగనన్న ఉంటే అది వచ్చేది, గోరుముద్ద. ఎవరికి కావాలరా నాయన? నువ్వు ఉన్నప్పుడు ఏం చేయలేదనే కదా జనాలు నిన్ను ఈడ్చికొట్టిదన్నారు. 151 నుంచి 11 కొట్టారు, కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా, అవునా? మళ్ళీ అక్కడికి పోయి మాట్లాడతాడు ఏంటండి? పోనీ ఇంత చేశాడు, కనీసం రూపాయి ఇచ్చాడా వాళ్ళకి? ఏమైనా ఆర్థిక సాయం చేశాడా? లేదు కదా. అంటే శవ రాజకీయం చేయడం తప్పించి ఇంకే రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డికి రాదు. గోపి గారు ఇప్పుడు 70 రోజుల పైన అయిందా మేము అధికారంలోకి వచ్చి? ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడండి? 3-4 సార్లు వచ్చాడు. 3-4 సార్లు కూడా దేనికి వచ్చాడు? శవం కనపడితే వచ్చాడు, లేదా ఎవడన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని సమర్థించడానికి వచ్చాడు. మొట్టమొదటి వచ్చింది పిన్నెల్లి దగ్గరికి. అదే అంటున్నా, తప్పు చేసిన వాడిని సమర్థించడానికి వచ్చాడు, లేదా శవం కనపడితే వచ్చాడు, లేకపోతే యలహంక ప్యాలెస్లో కూర్చున్నాడు. అవునా కదా? వాస్తవమే కదా ఇదంతా. నేనేమన్నా ఒక్క మాట తప్పు మాట్లాడితే జోసన్ గారు మీరు తప్పు మాట్లాడారని చెప్పండి, ఐ లిసన్ టు యూ. కరెక్టే కదా. ఇంకేముంది? నిన్న మొన్నటి ఎసెన్షియా వరకు అదైతే ఇంకా దారుణం అండి. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇందుకే నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు జగన్ అనిపించింది. ఎందుకో చెప్పమంటారా? నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. కనీసం ఒక సంఘటన జరిగితే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయి మీడియా ముందర మాట్లాడేస్తాడు ఏంటండి? బాధితులకి, చనిపోయిన వాళ్ళకి అసలు చెక్కులు ఇవ్వలేదు, చెక్కులు ఇవ్వకపోతే 15 రోజుల్లో నేను ధర్నా చేస్తాట. నీ తెలివి సంతకెళ్ళా ముందర రోజు రాత్రే కదా ఇచ్చామని అని చెప్పి కలెక్టర్ గారు నెత్తి బాదుకున్నారు. ఆ రోజు ముందర రోజు రాత్రే అందరికీ చెక్కులు ఇచ్చారు, 17 కోట్లు, ఒక్కొక్కరికి ₹1 చొప్పున అందరికి. ఎందుకంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అండి. మేమేదో గొప్ప చేసామని కాదు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది చేస్తే మర్నాడు మధ్యాహ్నం 2, 2, 3 ప్రెస్ ముందర నిలబడి ఏంటండి బాధితులకు అసలు ఇప్పటివరకు చెక్కు ఇవ్వలేదు, చెక్కులు ఇవ్వకపోతే 15 రోజుల లోపల చెక్కులు ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తాట. ఏ చెక్కులు, ఏం ధర్నా, అసలు నీ బాధ ఏంటరా నాయన అని ప్రజలు తలలు కొట్టుకున్నారు.
తెలుగుదేశం పార్టీలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఈ స్థాయిలో వచ్చిన తర్వాత ఈ 2-3 నెలల్లోనే కొంత అసంతృప్తి ఏర్పడింది. మీరు ఒప్పుకోకపోవచ్చు, కొంత అసంతృప్తి ఏర్పడిన మాట వాస్తవం. ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెన్నాళ్ళు, ఎవరికి ఏమి ఇస్తారు అనే దాని మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కేటాయించడంలో మీనమేషాలు, ఇంకా సాగదీత ధోరణి, ఎందుకు, ఏం జరుగుతుంది? అలా ఏం లేదు గోపి గారు. ఇప్పుడు మీరు అసంతృప్తి అనేటువంటి మాట కూడా చాలా పెద్ద పదం. అలా మీరు ఒప్పుకోకపోవచ్చు అని నేను అన్నాను, బట్ నేను చూస్తున్నా, గమనిస్తున్నా కాబట్టి ఎలా నేను చెప్తాను వినండి. ఎలా ఉంటుంది అని అంటే, డెఫినెట్గా ఒక కంబ్యాక్ అనేటువంటిది ఒక చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చూసాం మనం. అవును. సో ఆటోమేటికల్గా హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయండి. చాలామంది, వాస్తవమే, చాలామంది ప్రాణాలు ఒడ్డి పోరాడినటువంటి వాళ్ళని చూసాము, పదవులు త్యాగం చేసినటువంటి వాళ్ళని చూసాము. సో అందరూ అంటే ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరగణం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉండినాయి గోపి గారు. అంటే రాజకీయంగా మనం అంటే గెటింగ్ బ్యాక్ టు దోస్ నామినేటెడ్ పదవులు వాటన్నిటికి కొంచెం ల్యాగ్ వచ్చింది. ఐ డోంట్ కాల్ ఇట్ తీసి పక్కన పెట్టారని నేను అన్ను. కొంచెం ల్యాగ్ ఎందుకు వచ్చింది, పక్కన పెట్టారని అనట్లేదు, ఎందుకు సాగదీత ధోరణి అని కాదండి. ఇప్పుడు మనం చాలా మంది కష్టపడ్డారు గోపి గారు. సో మనం అందరికీ న్యాయం చేయాలి. ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి ప్రాపర్గా, ఎవరు కూడా కష్టపడిన వాళ్ళు ఎక్కడా కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి మీరు గమనిస్తే మా దగ్గర తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా సీటు కేటాయింపులు కూడా, టికెట్ కేటాయింపులు కూడా చాలా 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 స్ట్రాటజిక్గా చేసామే సార్. అందరూ నాకు తెలిసి మీరు కూడా ఒక మాట అన్నట్టున్నారు, ఏంటండి 80 మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారు అనేటువంటి మాట కూడా అప్పుడు వచ్చింది. కానీ దాని వెనుక చాలా ఎక్సర్సైజ్ నడిచింది, చాలా ఎక్సర్సైజ్ నడిచింది. ఎవరు ప్రాపర్గా ప్రజల కోసం పనిచేశారు, వినబిలిటీ ఆస్పెక్ట్ ఎవరికి ఉంది, ఇలా డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వర్క్ చేయాల్సి వచ్చింది అప్పుడు. సో అలాంటి ఒక రకమైనటువంటి హోంవర్క్, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు కూడా ఏమంటారంటే ఏదో మనం ఇచ్చేసామంటే వీళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చేసామని కాదు కదా గోపి గారు. పార్టీ, నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వ్యక్తులు, అలానే పార్టీ క్యాడర్ని వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి అక్కడ. క్యాడర్కి అర్థమయ్యేలా చెప్పడంలో ఏమన్నా వెనకబడ్డారు అంటే ఉంటుందండి, ఉండదు అని. ఇప్పుడు మీరు నన్ను కూడా యాజ్ అ కార్యకర్త అడిగారు అనుకోండి, కొంచెం ఒక్క నిమిషం మీరు నన్ను ఏంటి గోపి గారు ఇంతసేపు చేస్తున్నారు అనేస్తాం, పుసుకొని అనేస్తాం. కానీ వెన్ యూ సీ అట్ ది ఎక్సర్సైజ్ దట్ దోస్ పీపుల్ ఆర్ డూయింగ్, అంత ఈజీ కాదండి. దాంతోపాటుగా ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం కాదు, జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు ఒక్కొక్క కోఆర్డినేషన్లో, ఎంత కోఆర్డినేషన్తో అయితే మనం ఎన్నికల్లోకి వెళ్ళామో అంత కోఆర్డినేషన్తో మళ్ళీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల దగ్గర కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కొంత సమయం పట్టినా సరే ఒక పర్ఫెక్ట్ దీంతో వస్తామని అయితే చెప్పగలను. సో తెలంగాణ నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల్లో ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. అది నాకు తెలియదు గోపి గారు, ఐ డోంట్ నో అబౌట్ దట్. టీటీడీ లాంటి అంటే ఏదన్నా అలాంటి ఉంటాయేమో తెలియదు నాకు. ఇఫ్ దర్ ఈస్ అ థింగ్ దెల్ డూ ఇట్. నేనేమంటాను అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా బిగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది దాని మీద. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకొక 1-2 వీక్స్లో అయిపోతుంది గోపి గారు. రైట్. అండ్ మీరు ఈ వీడియో లేట్ చేయకుండా ఉండండి, వెంటనే వచ్చేస్తే. ఈ వీడియో ఇవాళ పడిపోతే నాకు తెలిసి వెంటనే అయ్యి బాబాయ్ గోపి గారు ఈ ప్రశ్న అడిగారని ఏమన్నా తొందరగా ఇస్తారేమో చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ.